నమస్తే, నేను మీ తేజ. ఒక తల్లి రీల్స్ పిచ్చి వల్ల ఆ తల్లి బిడ్డ ఎవరైతే ఉన్నారో అతని ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదు. ఒక వ్యక్తి కాపాడాడు. ఒకసారి మీరు స్క్రీన్ పైన ఒక వీడియోని ప్లే చేస్తున్నా, ఒకసారి దాన్ని చూడండి. ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి. సో మీకు స్క్రీన్ పైన ఒక మహిళ కనిపిస్తుంది. ఆ మహిళ డాన్స్ వేసుకుంటూ తన అంద చందాలతో రీల్స్ లో మునిగిపోయి రీల్స్ చేస్తూ ఉంటూ కనిపిస్తుంది. కానీ వెనకాల జరిగింది ఒకసారి వీడియో మళ్ళీ ప్లే అవుతుంది. ఒకసారి మళ్ళీ మీరు చూడండి. వెనకాల ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి. మీరు ఇప్పటి వరకు చూసింది ఆ మహిళ డాన్స్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది, ఇవి మాత్రమే చూస్తారు. ఒకసారి ఆ వెనక ఏం జరిగింది అనేది ఒకసారి మళ్ళీ వీడియో ప్లే అవుతుంది. ఒకసారి మళ్ళీ చూడండి. వెనక మాత్రమే చూడండి, ఆ మహిళను చూడొద్దు. వెనక ఏం జరిగింది అనేది మాత్రమే చూడండి. చూసారా? ఆ బిడ్డ పాక్కుంటూ ఒక వంతెనని పట్టుకుని దాని లోపలికి వెళ్ళాడు. అది చూసిన ఒక పర్సన్ వెంటనే అక్కడికి వచ్చి ఆ బిడ్డని ఎత్తుకుని తీసుకెళ్ళాడు. ఇది సోషల్ మీడియాలో వచ్చిన వీడియో. ఇది చాలా మంది ఈ వీడియోని చూసి భయపడుతున్నారు. అంటే మరి ఎంత పిచ్చా, మరి ఎంత రీల్స్ పిచ్చా, అంటే కన్న బిడ్డ, పసి బిడ్డ, అరే తను అక్కడ ఒక నిజంగా ఒక ప్రమాదకరమైన ప్లేస్. అది చాలా మంది ఎక్కువ కూడా ఉండరు అక్కడ ఆమె రీల్స్ చేసుకుంటూ ఆ పసిబిడ్డ ఏం చేస్తుంది అనేది గమనించకుండా రీల్స్ లో మునిగిపోయింది. కనీసం ఆ కెమెరాలో తీసేవాడికైనా కనిపిస్తుంది కదా వెనకాల ఏం జరుగుతుందని. వాడైనా చెప్పాలిగా, వాడు కూడా చెప్పట్లా. ఆ పాప అలా పాక్కుంటూ ఆ బ్రిడ్జిని పట్టుకుని కిందకి వెళ్ళబోయింది. వెంటనే ఆ వ్యక్తి వచ్చి కాపాడడం వల్ల బయటపడింది ఆ పాప. లేదంటే ఎంత దారుణం జరిగేది. ఇలానే చాలా మంది ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా మునిగిపోయి ఈ రీల్స్ ఆ పిచ్చతోటి రకరకాల ఫిల్టర్స్ వస్తాయి, స్నాప్చాట్లని, ఇక రకరకాలు అన్నీ ఉన్నాయి. ఆ యాప్లలో పూర్తిగా సోషల్ మీడియాలో ఉండిపోయి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను అసలు పట్టించుకోవడం మానేశారు. ఎంతసేపు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త డ్రెస్ కొన్నాం, ఎలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇక్కడ ప్లేస్కి వచ్చాం, ఎలా ఉంది? మేము ఇక్కడికి వచ్చాం, అక్కడికి వచ్చాం. అవి చూపించడానికే వారి లైఫ్ అంతా సరిపోతుంది మొత్తం కూడా. ఆ పిచ్చ పిల్లలకు కూడా పట్టిస్తున్నారు కొంతమంది. అంటే ఇంట్లో ఏం చేసుకున్నా సరే, వంట చేసినా, లేదంటే ఏదైనా సెలబ్రేషన్స్ జరిగినా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ జరిగినా, ఫంక్షన్ జరిగినా, ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా సరే, చూడండి మా అమ్మమ్మ చనిపోయింది ఈరోజు. ఏంటి ఇది? మరి ఇంత పిచ్చ రీల్స్ లో ఇంత ఎందుకు మునిగిపోతున్నారు? ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు ఇలా. రీసెంట్ గా బెంగళూరులో ఇటువంటి ఘటన ఒకటి జరిగింది. రీల్స్ పిచ్చితో, రీల్స్ చేయడానికి పిచ్చితో అసలు ఎవరైతే కాపురం చేస్తున్నారో భర్త కనీసం మంచం మీదకి రానివ్వట్లేదంట, ముట్టుకొనివ్వట్లేదంట. కోపం వచ్చి అతను ఏం చేశాడో తెలుసా? ఒక బండరాయి తీసుకుని ఆమె నెత్తిని పగలగొట్టేశాడు, చంపేశాడు. పైగా వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రీల్స్ పిచ్చ అంత ఎక్కువ అయిపోతుంది. ఏదన్నా సరే రీల్ చేయాలి, పోస్ట్ చేయాలి, రీల్స్ చేయాలి, పోస్ట్ చేయాలి, ఏదైనా సరే. నా రీల్స్కి ఎన్ని లైక్లు వచ్చాయో తెలుసా? నా రీల్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా? నన్ను ఎంతమంది కామెంట్ చేశారో తెలుసా? ఇలా ఈ పిచ్చతో చాలా మంది ఉన్నారు. సో ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. చేయాలి, తప్పు కాదు. బట్ ఏదైనా సరే మనం ఒక లిమిట్లోని వరకు చేయాలి. ఈరోజు ఆ వీడియో ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో, ఆ వీడియోలో ఆ తల్లి చేసిన ఆ పని వల్ల వెనకాల ఆ బిడ్డ నిజంగా మరి జరగకూడదు ఏదైనా జరిగితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చాలా మంది నెటిజన్స్ రెస్పాండ్ అయ్యారు, కమెంట్స్ చేస్తున్నారు. అసలు బుద్ధి ఉందా, ఇంకా రకరకాలుగా పచ్చి బూతులు పెడుతున్నారు. సో కాబట్టి బీ కేర్ఫుల్. మీ ఇంట్లో పసిబిడ్డలు ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తలు పాటించింది. కేవలం ఈ సోషల్ మీడియా అదే కాదు, ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.